అంటే అందరూ ఏమనుకున్నారంటే ఏదో సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, ఆయన రాబోయే 4 ఏళ్ల పాటు ఏం చేయాలి ఏంటి అనేది పూర్తి స్థాయి కార్యాచరణ అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. సరే, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి సైలెంట్గా ఉన్నారు రాజకీయాలకు సంబంధించి? ఆయన ఏదైనా దేశభక్తికి సంబంధించో హిందూ మతానికి సంబంధించి ఏమైనా వస్తే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రజలకు అండగా నిలుస్తుంది. మిగతా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల మీద కావచ్చు, ఇంకా మిగతా అంశాలు దేని గురించి కూడా ఆయన పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, స్పందించట్లేదు. ఏం చెప్తారు? రాజకీయాల్లో మాట్లాడడం నేర్చుకుంటున్నాను, అంతకన్నా ఇంకేం లేదు. ఆయన దగ్గర పక్కన కూర్చేయండి, లేకపోతే బాగోదు, ప్రోటోకాల్ ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి ప్రోటోకాల్? క్యాబినెట్ హోదా మంత్రికి గతంలో లోకేష్ గారు ఫోటో పెట్టింది అనుకుంటే నేను క్యాబినెట్ హోదా మంత్రి ఆయనకి ఏ ప్రాతిపదిక మీద పెట్టారు నరేంద్ర మోడీ గారి సభకు అని చెప్పా. సేమ్ సినారియో ఎప్పుడు కూడా. ఓ ప్రోటోకాల్ ఫర్ వాట్? దేనికి వాళ్ళు ప్రోటోకాల్? క్యాబినెట్ హోదా మంత్రి అయినా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మంత్రులందరితోనూ ఆ కేటగిరీషన్స్లో పక్కన ఫైనాన్స్ మినిస్టర్ కూర్చుంటాడా, లేకపోతే హోమ్ మినిస్టర్ కూర్చుంటారా, ఇవన్నీ తీసుకురావాలి క్రిస్టల్ క్లియర్. దాంట్లో కూర్చొని పక్కన కూర్చి పెట్టుకున్నంత మాత్రాన్ని ఏమైనట్టు? మీరు ప్రోటోకాల్ని ఈ రోజు దాకా ఉన్న ప్రోటోకాల్ని మీరు బ్రేక్ చేస్తున్నారా? లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి 5 డిప్యూటీ సీఎంలు పెట్టారు, పక్కన కూర్చోబెట్టుకోండి ఎప్పుడైనా? లేదు, ఆయనే ప్రొజెక్ట్ అవుతూ వచ్చాడు. దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే నేను జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ ఎందుకు ఇస్తున్నానంటే 5 డిప్యూటీలు ఉండి కూడా ఏ రోజు కూడా ఈ డిప్యూటీలను ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి ఎక్కడ లేదు కదా. దేశంలో కూడా ఉప ప్రధానమంత్రులు నాకు తెలిసి అద్వానీ గారిని, ఆయన ఎవరండి దేవిలాల్ గారిని చూసి కూడా ఉప ప్రధానులకు కూడా ఈ ప్రోటోకాల్ విషయంలో ఎక్కడ గౌరవ రాష్ట్రపతి ఆ రోజు ఉప ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తున్న వాటి కెపాసిటీని అడిగిన ఉదంతాలు చూసాం మనం. ఇది దేశ చరిత్ర. అది రాజ్యాంగబద్ధంగా వచ్చింది కాదు, అది రాజ్యాంగబద్ధ పదవే కాదు. దాని మీద మీరంటే ఒక క్రియేట్ చేసింది అది. కానీ ఎందుకు అంటే వీళ్ళు ఏంటి ఏమన్నా జరుగుతుందా ఇంటర్నల్ గా? ఏమన్నా జరుగుతుందా? జరగకుండా ఏంటి? లోకేష్ గారు ఒక షిండే కాదు, ఇప్పుడు లోకేష్ గారు ఆయన చాలా అగ్రెసివ్ గా పొలిటికల్ థియరీస్. లోకేష్ సంగతి పక్కన పెట్టండి సార్ కాసేపు. నిన్న అయ్యన్న పాత్రుడు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. నేను సాక్షి పేపర్ కూడా చదువుతున్నాను. మా వాళ్ళు చదవద్దంటారు, నేను చదువుతాను. అంటే వాట్ ఈస్ దట్? సమ్ ఇంటర్నల్ ఇష్యూస్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఎట్లా? ఇప్పుడు ఎంత కదైనా చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. గౌరవ స్పీకర్ పదవిలో ఉన్నాడు. ఒక యనమల రామకృష్ణుడు 14 లక్షల కోట్లు, గవర్నర్ని చిన్నపిల్లని చేసి 10 లక్షల కోట్లు అని అబద్ధం, ఈయనేమో 9,70,000 కోట్లు అని ఈయన ప్రజెంటేషన్. బడ్జెట్ పెట్టేసరికల్లా గౌరవ పయ్యావుల కేశవ్ గారు 6,47,000 కోట్లు అని చెప్పడం. ఈ కాంట్రడిక్షన్స్కి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? బాధ్యత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అయింది కదా. ఆ చైర్కి రెస్పెక్ట్ ఏముంటుంది? అబద్ధాలు నేను కూడా తానంటే ఎలాగవుతుంది? వాట్ ఈస్ వాట్ అండ్ నీడ్ టు కదా. ఒక కాంట్రడిక్షన్ ఏంటి? వీళ్ళందరూ ఒకటే, నువ్వు ఆ ఒడ్డున ఉంటావా ఈ ఒడ్డున ఉంటావు పాటలకి, వీళ్ళందరూ ఈ ఒడ్డే ఉన్నారు. మరి ఆ ఒడ్డున్నాడు ఎవడు? సాక్షివాడే కనబడతాడు. అది నిజమో అబద్ధం ఒకసారి కంపేర్ చేసి ఇదేంటిది, దీని డేటా ఏదని అసెంబ్లీ సెక్రటరీకి చెప్పాడు అనుకోండి, సచ్చినట్టు డేటా తేవాలి కదా. డేటా తెచ్చాడు అనుకోండి కాదు. ఇప్పుడు ఆయన దగ్గర వాస్తవం ఉంటుంది స్పీకర్ చైర్లో. ఇదేంటిది లాస్ట్ బడ్జెట్లో ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారం ఇది మీరేటి చెప్తున్నారు అన్నది కౌంటర్ క్వశ్చన్ ఉంటుందా? అడగరు కదా. ప్రిపరేషన్ చెప్తున్నా అంటే దీని అర్థం ఏంటి? అట్లీస్ట్ హీ నో ద ట్రూత్. ఆయనకు తెలుసు, ఆయన ఉన్న అనుభవం నాకు తెలిసి బుచ్చే చౌదరి గారు అయ్యన్ పాత్రుడు ఉన్నట్టు మామూలు చెప్పేది. అవునా కదా? అబౌట్ దీస్ 2 క్యారెక్టర్స్. యనమల రామకృష్ణులకి జేబులో జగుడులు వేసుకుని నలుపుకునే బ్యాచ్ కాదు. టక్ 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 అని స్పాంటేనియస్ ఆన్సర్స్ వస్తాయి. రైట్ ఆర్ రాంగ్, దే విల్ నాట్ యాక్సెప్ట్. సో ఆ యాక్సెప్టబిలిటీ లేని వ్యక్తిగా ఒక గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తే ఈ కాంట్రడిక్షన్స్ని అడ్రస్ చేయడానికి రెడీ అవుతున్నాడంటే రెడీ అయితే మంచిదేగా, ప్రజాస్వామ్యం ఆబ్వియస్లీ. సో దాని అర్థం ఏంటి? ఒక ఫ్రిక్షన్ తెలుసో తెలియకో ఓ దగ్గర చోటు తీసుకుంటుంది. అండ్ నేను సేమ్ సినారో ఈ పవన్ కళ్యాణ్ కుర్చీ పక్కనే అయితే నాతో పాటు సమానంగా చూడండి ఏం పర్లేదు అని కండుకోటి. ఇప్పుడు చిన్నపిల్లలు చూడు, తెరి అన్న అంత మాట అంటావా అని ఇలా గవర్న కొడతాం మనం. నేను కూర్చోనమ్మా నువ్వు జాగ్రత్త అక్కడ కూర్చోండి. ఇవే ఆయన చైర్ కోసం కదా, ఆయన చాలా ఏదో ప్లాంట్ గా పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద. ఏం వ్యవహారాలు ఉన్నాయి చెప్పండి. ఏదో ఆయన మీకు తెలిసిందే చెప్పండి, నాకు తెలిసిన మరి ఏం లేకుండా పంచాయతీరాజ్ శాఖ నాకు తెలిసి మొన్న చాక్లెట్ ఇచ్చాడు, పెన్ ఇచ్చాడు తెలియదు. కానీ నరేంద్ర మోడీ పెన్ ఇస్తే మాత్రం ఫైల్ బాగా పెండింగ్ ఉన్నాయి, అవి సంతకాలు పెట్టాలి. ఆయన శాఖకు సంబంధించి చాలా ఫైల్ ఎందుకంటే ఇదే అయ్యన్న పాత్రుడు కూడా శాఖధనుడు. ఎందుకు? అదే పంచాయతీరాజ్ శాఖ లోకేష్ కోసం వదిలేసి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు శాఖ ఇస్తే ఇంత పెండింగ్ ఉంటే లావుడు మర్మంగా ఉంటే ఎలా ఉంటుంది? నాకేంటి స్పీకర్ ఇచ్చారు చిన్నపిల్లని చేసి, నీకేంటి తెలియపోయినా నీకు అది ఇచ్చారు, ఏడు చేస్తున్నావు అన్నది లోపల ఉంటుందా ఉంటుందా? ప్రతిసారి నేనే త్యాగాలు చేయాలన్న కోణం ఉంటుందా ఉంటుందా? స్పీకర్ పదవి ఏం చిన్న పదవి కాదు కదా సార్. మళ్ళీ అదే మాట. మరి అంటే రఘురామ కృష్ణరాజు గారు వేరే దీంట్లో ఎలాగైనా ఛానల్ రావాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? సరే, మీరు మాట్లాడే అన్ని కూడా డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాస్తవాలు చాలా కఠినంగా ఉంటాయి. వాస్తవాలు కఠినం కాదు సార్, మీరు ఒక లూప్ హోల్ నుంచి ఇంకో లూప్ హోల్కి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తే లూప్ హోల్స్ ఫిల్ చేయవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి సంబంధించి. స్పీకర్ గారు ఆ పేపర్ చదివారంటే ఎంత అర్థం ఉంటుందో చూడండి. తప్పేమో సార్ చదవటంలో, తప్పే ఉంటుంది కదా. తప్పులు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అది నేను అచ్చని పచ్చపోసని చెప్పట్లే, ఇక్కడ ఏంటి కాంట్రడిక్షన్ ఎందుకు వస్తుంది?
అప్పుడు ఏమవుతుంది? అసెంబ్లీ సెక్రటరీని పిలిచి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కదా. డెఫినెట్ గా ఉంటుంది, అడుగుతారు కదా ఏం జరుగుతుంది బాబు, ప్రతిదానికి ఏంటి రూలింగ్ పరిస్థితి ఇవ్వాలా, ఏంటి? ప్రతిదానికి నేను సమానం చెప్పాలా? ఆ చెప్పినవన్నీ అవునా నిజమా అని ఆశ్చర్యపడక్కర్లే కదా. వాట్ ఈస్ ప్రూఫ్? అట్లీస్ట్ ఇప్పుడు ఆయనన్నా నమ్ముతారు కదా జనాలు. సరే ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు సరే మనకి ఏవైతే డౌట్లు ఉన్నాయో ఆయన అడగాలనుకుంటున్నారు, అదే కదా ప్రజల మంచిదే కదా. నేను అంటుంది ఏంటంటే ఒక గౌరవప్రదమైన స్పీకర్ చైర్కి ఎలాంటిది ఉంటుంది, బాధ్యత ఉంటుందంటే నిజాన్ని ప్రజల తరఫున నిర్భయంగా ప్రశ్నించాలి, చెప్పాలి, కౌంటర్ ఇస్తాడు. ఇది చెప్తుంది అబద్ధం అని అక్కడ ఆయన ఒక్కడికే రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని ఆయన కనుక ఈ రిమైనింగ్ 4 years జస్టిఫై చేస్తే నా భూతన భవిష్యత్తు మంచిగా ఆయన చేస్తే ఇంకా అంతకు మించిన అద్భుతంగా ఆయన పేరు ఇంకా మళ్ళీ చిరస్థాయిగా ఉంటుంది అంతే. ఆ స్పీకర్ పదవికి వన్నీ తెచ్చినట్టు అవుతుంది. ఖచ్చితంగా గతంలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా స్పీకర్లకు సంబంధించి వాళ్ళు ఎంత వాళ్ళు క్వశ్చన్ రైస్ చేసే క్వశ్చన్స్ ఇవాళ నాకు ఆ స్టేట్మెంట్ వెనకాల మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే ద ఒరిజినల్ అబిలిటీ ఆఫ్ అయ్యన్న పాత్రుడు డెఫినెట్గా ఆయన క్వశ్చన్ చేసే నేచర్ ఉంటుంది. ఒప్పుకోడు, ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోయి ఏదో అనుకోడు. కాంప్రమైజ్ అవ్వని వ్యక్తికి ఎప్పుడైతే ఆయుధం దొరుకుతుందో ఆ యుద్ధం వేరేగా ఉంటుంది. చూద్దాం దానికి సంబంధించి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్